ఒక పొరపాటు చిన్నదో పెద్దదో మన వల్ల జరిగినా ఇక నరకయాతనే. ఇంత ఫీలింగ్ లేకుండా ఉందంటే దేవుని బీజం అసలు నీలో లేదని అర్థం. చిన్నదో పెద్దదో ఒక పొరపాటు నీ వల్ల జరిగితే దాని విషయంలో నీ గుండె గాయపడిపోయి నువ్వు గందరగోళం అయిపోతున్నావు అంటే దేవుని బీజం నీలో ఉందని అర్థం. దేవుని బీజము తన యందు కలిగి ఉన్నవాడు పాపముతో రాజీ పడి బ్రతకలేడు. పాపిష్టి జీవితంలో స్థిరంగా ఉండలేడు. తిరుగుబాటు చేస్తాడు, అభ్యంతర పడతాడు, దుఃఖపడుతుంది. ఎందుకంటే దైవ స్వభావం కదా. నీచ స్వభావాన్ని ఇష్టపడరు. పెద్ద గాయమైపోతుంటుంది, దుఃఖం. అసలు ఆ ఫీలింగే నీకు లేదనుకో, అసలు నీలో దేవుని బీజం ఉందో లేదో అనుమానమే. అసలు నువ్వు దేవుని సంబంధివో కాదో కూడా డౌటే. ఎంతమందికి ఉందండి పొరపాటు విషయంలో, పాపం విషయంలో దుఃఖము, బాధ, అసహ్యత ఎంతమంది హృదయంలో ఉందో ఒకసారి చేతులు ఎత్తండి. రైట్, మీ అందరూ చేతులు ఎత్తారు అంటే మీ అందరిలో ఆ ఫీలింగ్ ఉంది అంటే దేవుని బీజం మీలో పనిచేస్తుందని అర్థం. హల్లెలూయా. అసహ్యం వేస్తుందా లేకపోతే ఆసక్తిగా ఉందా పాపం? బాగా మజా అనిపిస్తుందా? చేదలుగా ఉందా? దుఃఖం కలుగుతుందా? ఏం లేదా? అసలు యేసయ్య కోరింది అదే. మారు మనసు పొందు అంటే పాపమును అసహించుకో. అది చెబితే వచ్చేది కాదు, చెబితే రాదని కూడా తెలుసు. అందుకే ఆయన బీజమును ఏర్పాటు చేశాడు మనలో. ఇప్పుడు ఈ తత్వాన్ని బట్టి ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. నీ వల్ల కొన్ని లోపాలు జరిగినప్పుడు, అవి జరిగినప్పుడు నీ రియాక్షన్ ఎలాగుందో దేవుడు పట్టించుకుంటాడు. కొంతమంది ఏమో మౌనంగా ఉంటారు, అసలేం ఫీలింగ్ లేకుండా. వాళ్ళని ఒక పక్కన రాస్తాడు, తేడా ఇది నా సరుకు కాదు. నలిగిపోతుంటారు కొంతమంది. అసహించుకొని ఏడ్చి మొత్తుకొని పశ్చాత్తాపడి దేవుని పాదాలు పట్టుకుని అయ్యా అయ్యా అని వెలవెల్లాడతారు. వాళ్ళని ఒక పక్క రాస్తాడు, ఇది నా సరుకు. తొట్టు పడనివాడు నావాడు, తొట్టు పడినవాడు నావాడు కాదని కాదు. తొట్టు పడినవాడు నావాడు కాదు, తొట్టు పడనివాడు నావాడు అని కాదు. తొట్టు పడిన తరువాత ఎవరి దగ్గర నుండి ఎలాంటి స్పందన వస్తుందో కనిపెడతాడు.